ఎం న్యూస్ కి స్వాగతం. కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లోని ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సుమారు రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి కోసం 5,000 కోట్లు ప్రపోజల్ ఇచ్చామని తెలిపారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 36 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని డీటెయిల్ ప్రాజెక్ట్ తయారు చేసి ఎంపీ పురంధేశ్వరి అందజేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల అవకతలపై ఎంక్వైరీ చేయగా 200 కోట్ల ప్రభుత్వానికి నష్టం కలిగిందన్నారు. దీనిపై పూర్తి వివరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వడపా శ్రీను, మండల అధ్యక్షులు అడ్డల శ్రీను, మేడిశెట్టి శివరావు, ముక్క రాంబాబు, బదిరెడ్డి దొర, జాజుల గణేష్, జాజు రాము, తెలగశెట్టి శ్రీను, వాకపల్లి రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుంది. రోజు రోజుకి ఈ యొక్క కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరిగెట్టించడంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఈ రాజానగరం నియోజకవర్గంలో చాలా ప్రాజెక్టులు మనం పెట్టున్నాం. సుమారు 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతిపాదనలు ఇచ్చున్నాము. అందులో భాగంగా ఈ యొక్క కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కూడా 36 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి చేయాలని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఒకటి తయారు చేయించి ఇక్కడ మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పురంధేశ్వరి గారికి ఏదైతే డిపిఆర్తో పాటు ప్రపోజల్ ఇచ్చామో మేడం కూడా చాలా సంతోషించి ఖచ్చితంగా ఇది ప్రాసెస్ చేపిస్తాను, ఈ 36 క్రోర్స్ కూడా దీనికి సంబంధించిన ఫైళ్ళు నేను ఢిల్లీలో పెద్దలతో మాట్లాడి అక్కడ కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా ప్రసాద్ స్కీమ్ ద్వారా కానీ లేదా టూరిజం స్కీమ్లో కానీ ఏదో స్కీమ్లో పెట్టి ఖచ్చితంగా మాత్రం ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం కూడా ఈ యొక్క కేంద్ర ఈ యొక్క పర్యాటక శాఖ మంత్రివర్యులను కూడా పురంధేశ్వరి మేడం కలిసి వారికి వినతిపత్రాన్ని కూడా ఇచ్చారు. వారు సానుకూలంగా స్పందించారు. ఈ రోజున ఖచ్చితంగా అది కార్యరూపం దాల్చనుంది. ఖచ్చితంగా అది త్వరలో అది మన ముందుకు రాబోతుంది. అదేవిధంగా చూస్తే పురుషోత్తపట్నం ఇప్పుడే ఒక లెటర్ వచ్చింది CCLA నుంచి. పురుషోత్తపట్నం ప్రాజెక్టు కూడా త్వరలో మేము క్లియర్ చేస్తామని చెప్పేసి ఒక లెటర్ పంపించడం జరిగింది. దాని మీద ఏదైతే ఈ యొక్క పురుషోత్తపట్నం సంబంధించినటువంటి భూముల పరిహార నిమిత్తం 6% ఇంట్రెస్ట్తో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదన తయారు చేసింది. మొత్తం 24 లక్షల రూపాయలు కొంత భూమి, 28 లక్షల రూపాయలు కొంత భూమి అప్పుడప్పుడు మాట్లాడారు. ఇది మొత్తం అంతా కలిసి ఈ రోజుని తొందరలో ఈ బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేసేస్తామని చెప్తున్నారు. దీనికి గాను పురుషోత్తపట్నం వచ్చేసరికి మనకి 7 ఎకరాలు ఉంది. అంటే ఊరు వైజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇందులో కంప్లీట్గా రిపోర్ట్ ఇచ్చి 29 కోట్ల 89,82,416 రూపాయలు 6% ఇంట్రెస్ట్తో కాంపన్సేషన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రపోజల్ రెడీ చేసింది. ఈ త్వరలో బడ్జెట్లో నుంచి రిలీజ్ చేస్తారు. అదేవిధంగా చూస్తే ఈరోజు ఇంకొక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇంకో లెటర్ పంపించారు. ఆ భూముల మీద కూడా ఎంక్వైరీ చేసింది ఏదైతే ఉందో విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా రిపోర్ట్ అనేది కూడా కంప్లీట్గా తయారు చేయడం జరిగింది. ఇందులో కూడా గతంలో కూడా కొంతమంది ఇక్కడ పెద్దలు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కూడా కేసులు వేశారు. అందులో కేసులు కానీ చూస్తే అడపా శ్రీనివాసరావు గారు ఒక ఆయన కేసు వేశారు. అది తర్వాత కంటూ రామ్మోహన్ రావు గారు అని చెప్పి ఒక ఆయన కేసు వేశారు. నాగా రమేష్ గారు ఒక ఆయన కేసు వేశారు. మఠపర్తి వెంకయ్యమ్మ గారు అని చెప్పి ఒక ఆయన కేసు వేశారు. వీళ్ళందరూ కూడా కోర్టులో ఉన్న కేసులని కూడా వాళ్ళు పరిశీలించారు. అందులో వీళ్ళు పెట్టిన ఎవిడెన్సులు చూశారు, అలాగే ఎంక్వైరీ చూశారు. ఇదంతా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు దీని మీద ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లుగా వీళ్ళు ప్రాథమికంగా తయారు చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు CCLA నుంచి కూడా
లెటర్ నాకు పంపించడం జరిగింది. అంటే ఆ భూములు ఏదైతే పోరాటం చేశారో గతంలో, ఎవరైతే కేసులు పెట్టి తర్వాత తెలుగుదేశం, జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆ రోజున ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు, సమాజ సేవకులు అందరూ కలిసి ఆ రోజు పోరాటాలు చేశారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తీసుకెళ్ళాము. అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి కూడా ఇప్పుడు దాన్ని నడుస్తున్న దర్యాప్తు, ఈ కేసుల వివరాలు కూడా వాళ్ళు తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే సూపర్ 6 ఉందో ఈ పథకాలన్నింటినీ కూడా ఇప్పటికే కొన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం. అంటే ఉచిత ఇసుక అన్నాం. ఇప్పుడు ఈరోజు ఇసుక అడిగేవాళ్ళు లేకుండా కూడా ఇసుక అనేది ఇవ్వడం జరిగింది. గతంలో బోర్డు అక్రమాలు చేసేవారు ఇసుక ఇవ్వాలి అని అంటేనే. ఇప్పుడు వరకు ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇసుక అనేది మాకు అవసరం లేదు బాబు, మాకు ఇసుక అక్కర్లేదు అనే విధంగా కూడా ఇసుక సప్లై జరిగిపోయింది. అది ఇప్పుడు ఎవడ ఇసుక కొరత అనే శబ్దం వినిపించట్లేదు. ఉచిత ఇసుకను ఖచ్చితంగా ఉచితంగా ఇసుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో నాణ్యమైన మద్యం ఇస్తాము, దానికి తక్కువ రేట్లకే సప్లై చేస్తామని చెప్పాము. ఈరోజు నాణ్యమైన మద్యం ఇస్తున్నాము, తక్కువ రేట్లకే సప్లై చేస్తాము. ఇందులో ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు అవన్నీ ప్రభావితం లేదు. గతంలో ఉన్నవాళ్ళు మద్యం వ్యాపారం చేసుకుని బతికారు. ఈవేళ మద్యం షాపులు ఎవడ పాడుకున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఎందుకంటే దాని అవసరం మాకు లేదు కాబట్టి, దాని మీద ఆదాయం కోసం ఎదురు చూడలేదు కాబట్టి, వాళ్ళు వేధించి డబ్బులు తీసుకుని ఆలోచన మాకు లేదు కాబట్టి, అసలు వైసీపీ వాళ్ళు వేసుకున్న టెండర్లు వాళ్ళకు వచ్చాయి, కొంతమంది టీడీపీ వాళ్ళకి వచ్చినాయి, కొంతమంది జనసేన వాళ్ళకి వచ్చినాయి. ఎవరైనా సామాన్యులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో నడుస్తుంది. ఇక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు కానీ, కొండల తవ్వకాలు కానీ లేవు, ఎక్కడ ఇసుక తవ్వకాలు లేవు, అన్నీ ధర్మబద్ధంగా నడుస్తుంది ఇక్కడ. అదేవిధంగా చూస్తే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్నది కూడా, గ్యాస్ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాం. పెన్షన్లు పెంచిస్తా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాము. ఈ డిఎస్సి ఏదైతే చెప్పామో డిఎస్సిని కూడా గత 5 ఏళ్ళు ఒక్కసారి కూడా డిఎస్సి అనేది వాళ్ళు పెట్టలేదు. మనం ఇప్పుడు డిఎస్సి అనేది కూడా రేపు మార్చిలోనే మనం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.